అక్క అక్క ప్లీజ్ అక్క, కొంచెం కోఆపరేట్ చేయక్క. ఒక్క గంట అక్క. ఏయ్, ఏం కోఆపరేట్ చేయాలరా? కావాలంటే డబ్బులు ఇచ్చేస్తానక్క. స్టూపిడ్. భారతదేశం యొక్క ఆత్మ సినిమాల్లో ఉందన్నారు పెద్దలు. అది అప్పటికొన్న ఆశయమో లేక సత్యమో తెలీదు. ఎందుకంటే దేశంలో జరిగే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లు చూస్తుంటే యుద్ధ భూములు తలపిస్తున్నాయి. తమ ఆశయం కోసం, అహం కోసం, ఆధిపత్యం కోసం తమ ఆస్తుల్ని, బంధాలని, ఆనందాలని చివరికి తమ జీవితంలో కూడా పణంగా పెట్టి కెమెరాలు, లెన్సులు, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్లతో షార్ట్ ఫిల్ములు తీయడమే తమ జీవిత పరమావధిగా భావిస్తుంటారు. తరతరాలుగా ఆగని ఈ పిచ్చి పైత్యాన్ని చూస్తుంటే భారతీయ సినిమా ఆత్మ బతకను అటుంచి సినిమా థియేటర్ల బయట షార్ట్ ఫిల్మ్ అయి తిరుగుతోందా అనిపిస్తుంది. ఈ కథ రామాయణ మహాభారతాలను మించిన మహాగాథ. ఇది పూరి చెప్పని 11వ కథ. ఈడే ఈ స్టోరీలో డైరెక్టర్. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు నాకు తెలుసు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, వచ్చి తీసుకో. పూరి తర్వాత ఈడే అని ఈడి బోర్డు ఫీలింగ్. అయినా షార్ట్ ఫిల్మ్స్ అంటే పెద్దోడికి అటకానం అయిపోయింది. ఓ షార్ట్ ఫిల్మ్ తీసి చూడమన్నాడు తెలుస్తుంది. ఈ పూరిలో ఎక్కువ తగ్గించండి, సార్కి బీపీ వచ్చేస్తుంది ఇక్కడ. పూరి చెప్పిన 10 కథల్లో ఒకటి తీసేసి పాపులర్ అయిపోదాని ఈడికి ఎదవ ఐడియా. ఈడికే తెలియని అసలు విషయం ఏంటంటే ఈడిదే ఆ 11వ కథ. మనం కూడా ఫాలో అయిపోదాం రండి. బాబు డిఓపి, ఈ ఫ్రేమ్ ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. ఇది ఇంకా దరిద్రంగా ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. వీడి పేరు జోసెఫ్. మనం చెప్పింది వీడికి తోచిందే తెస్తాడు. మన కర్మ కొలిది మన సినిమాకి ఈడే కెమెరామెన్. సార్ పరంధామి క్యారెక్టర్ గారు, మీ డైలాగ్ ఒకసారి మీరు రిపీట్ చేయండి. బాబు కెమెరా రోలింగా? ఓకే ఓకే, యాక్షన్. అహో, ఎవరు వారు? ఎవరొచ్చట? సగము కాలుచు బరువు లేక నిట్టనిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో, ఈ కళేవరపు దుస్థితి ఎంత జాలిని కొలిపెడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలని, నా కుమారుడని ప్రాణము నుండు నందాక ఎంతో నా నటనా పాండిత్యాన్ని మెచ్చుకుని ఈ కళాకారునికి 10 రూపాయలు కానుక ఇచ్చారు. వీరిని, వీరి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని. ఆపండి సార్. సార్ ఏంటి సార్ మీరు డైలాగ్ చెప్పమంటే పద్యం చెప్తారండి మీరు? అయితే నువ్వు వచ్చి చెప్పు. ఈ క్యారెక్టర్ పేరు పరంధామే, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. అసలు పేరు మనకి ఎందుకు కానీ సీన్ ఫాలో అయిపోండి చెప్తాను. అస్తమానం నన్ను ఫోకస్ చేస్తామంటారు జఫా. ఏదో ఫ్యూచర్లో నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత హీరోయిన్ పక్కన చిన్న వేషం ఇప్పిస్తావని. అబ్బా, హీరోయిన్ పక్కన ఎందుకు, హీరో పక్కనే చేయి. అవును, హీరో ఎక్కడ? రాణి, నీ ఫేస్ క్రీమ్ చూసి ప్రేమించలేదు, నీ ఫేస్ చూసి ప్రేమించా. నా ప్రేమ పరిస్థితి పరుపులో ఉంటుంది, చూడితే చాపలా ఉంటుంది. ఎలా చెప్పాను సార్? కంగారు పడద్దు, మీ అనుమానం కరెక్టే. ఈ కథకి ఈడే హీరో. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఈడే ప్రొడ్యూసరు. పూరి సార్, మీ షార్ట్ ఫిల్మ్ కోసం క్షమించి వదిలేస్తాను కానీ లేకపోతే ఏడి హీరోయిన్ ఎక్కడయ్యా? అసలు ప్లేస్ మనం కదా ఫిక్స్ చేయాలి, అది ఫిక్స్ చేయడం ఏంటి? అంటే పాపకి ఇక్కడే కంఫర్ట్ అని. ఇక్కడే కంఫర్టా? పాప ఎక్కడ? అదిగో సార్ వచ్చేస్తుంది.
అలా చూస్తున్నారు? రెచ్చాబాబుకి డబ్బులు ఇచ్చేయండి, నా కాడ సిల్లర్ లేదు, అవతల షూటింగ్ టైం అయిపోతుంది. ఇప్పుడు సీన్ ఏంటంటే మీ మాంగర్ని నువ్వు ఇంట్లోంచి బయట పోమన్నావు. సడన్గా హీరో ఎంటర్ అవుతాడు. ఈడి పేరు చక్రం. 4 చక్రాలు జీప్ ఉంది కదా అని అందరూ ఈయన వాడేద్దాం అనుకుంటారు. కానీ ఈడే రివర్స్లో ఓయ్ నువ్వేరా ఈ ఫీల్డ్ అక్కడ ఉండకూడదు. అయితే సార్ అది ఫీల్డ్ సార్, అది సాయంత్రం హీరోయిన్ జేబులో దేపెట్టాలి కదా, దేపెట్టాలో వద్దా? కావాలి సార్ కావాలి, కానీ మీ యాంగిల్ అక్కడే ఫిక్స్ అయ్యాం. యాంగిల్ ఇంకో దిక్కును మార్చుకో. షిఫ్ట్. ఇప్పుడు మిమ్మల్ని మీ కోడలు ఇంట్లోంచి బయటికి పొమ్మంది. దాన్ని విని మీరు చాలా బాధగా భారంగా వచ్చి అమ్మాయితో డైలాగ్ చెప్పండి. యూ గాట్ ఇట్? ఓకే పద. యాక్షన్. కాట్. ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు? మీరేగా భారంగా రామని చెప్పారు. సార్ భారంగా రమ్మంటే బాత్తో రమ్మని, బోధకాలు వేసుకుని రమ్మని కాదు. టేక్ 2. దీపంలో నా ఇంట్లో కరెంటు బలువులా ఉంటావని నిన్ను తెచ్చుకుంటే బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి నన్నే బయటికి పెట్టేస్తావా? చెప్పమ్మా చెప్పు. ఆపే, హీరో కమ్ ప్రొడ్యూసర్ని నేనే ఇంతవరకు టచ్ చేయలేదు. నువ్వేంట్రా టచ్ అనేది ట్రై చేస్తున్నావు? పోరా, తలక రొంగేయక ఈ ముసలి క్యారెక్టర్ పడేశారు. లేకపోతే నేనే హీరోని. అయినా కింద కలిపి 10 ఇంటికి రంగెక్కడేస్తారా నువ్వు? ఏట్రా ఎక్కువ సార్ 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 అసహ్యంగా హీరోయిన్ గురించి కొట్టుకుంటారేంటి సార్ మీరు? డైరెక్టర్ అవ్వాలని నా కళని పిసికేకండి సార్, పిసికేకండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏడి హీరోయిన్ ఎక్కడ? 6 100 100 136 అయినా మీ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోలేను. వెళ్తాడా వెళ్ళడా? హే ఫాదర్ మారిపోయాడేంటి? సార్ నాదొక చిన్న డైలాగ్ బాకీ ఉంది సార్. చెప్పు. என்னம்மா இது என்னோட வீட்டிலிருந்து என்னையே வெளியில போக சொல்றியே, ஆண்டவனே கடவுளே காப்பாத்துப்பா, ஆண்டவனே கடவுளே. ఏంటి మన ఫిల్మ్ తమిళ్లో కూడా తీస్తున్నారా? ఈ షూటింగ్ మీది కాదు, ఆల్దే. నా షూటింగ్లో బొన్నగాడు ఏం చేస్తున్నాడు? మీకే కాదు డేట్స్ ఆల్కోడ్ ఇచ్చాను. రే నా హీరోయిన్తో నీకు పని ఏంట్రా? అడ్వాన్స్ ఇక్కడ ముందు నేను ఇచ్చాను. ఓయ్ నువ్వు నా కథ తీయాలా? కథ నీది కాదు, పూరి జగన్నాథ్ది. చూడు షూటింగ్ ముందు నేను స్టార్ట్ చేసిన కాబట్టి నువ్వు డ్రాప్ అయిపో. కథ ఎవడు ముందు తీసాడన్నది కాదన్నయ్య, ఎవడు ముందు సబ్మిట్ చేశాడన్నది ముఖ్యం ఇక్కడ. ఓయ్ 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 ఇదిగో నేను చెప్పేది అదేటక్కడ? అక్కడ ఇంకో యూనిట్ షూటింగ్ చేసుకుంటుంది. ఇదే కదా? సేమ్ స్టోరీ, సేమ్ హీరోయిన్. ముందు నిన్నేసేసి తర్వాత నేను వేసేస్తాను. రేయ్ కుమ్మేంట్రా?
ఇలా 10 షార్ట్ ఫిల్ముల కోసం 2 రాష్ట్రాల్లో ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ కథలు తీసే నేపథ్యంలో అనేక మంది నాలాంటి డైరెక్టర్లు ఎన్ని పాటలు పడ్డారో తెలియాలని ఈ చిన్న ప్రయత్నం చేశాం. త్వరగా చిత్రీకరించే తాపత్రయంలో పొరపాట్లు జరిగాయి, మన్నించాలి. మాకు ప్రైజ్ మనీలో అవార్డులు ఏం వద్దు కానీ మీతో గ్రూప్ ఫోటో ఇప్పించండి చాలు. ఓకే యాక్షన్. నువ్వెందుకు అక్కడ? నువ్వు కూడా వచ్చే. ఓకే